హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పల్లి చట్నీ అండి. మనము ఇంట్లోనే మంచిగా దూది లాంటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే ఇడ్లీ రవ్వని 3 గ్లాసులు తీసుకుంటున్నానండి. మీడియం సైజు గ్లాస్తో 3 గ్లాసులు తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 3 గ్లాసుల రవ్వని మంచిగా 2 టైమ్స్ వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను రవ్వ తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అవి కూడా వాటర్ వేసి శుభ్రంగా కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు 1 గంట తర్వాత బ్యాళ్ళు మంచిగా నానిపోయాయండి. ఇప్పుడు నానిపోయిన మినపప్పును మిక్సీలో వేసి మంచిగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. నేను కలిపెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ రవ్వని నానబెట్టేశాను కదా, మంచిగా వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి మరో బౌల్లోకి తీసుకున్నాను. పట్టి పెట్టుకున్న మినపప్పు ముద్దను కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు మంచిగా అది రవ్వ మినపప్పు మొత్తము కలిసే విధంగా గరిటె జారుడుగా ఉండే విధంగా మనము మంచిగా కలుపుకోవాలి. చూడండి, రాత్రి నేను 9కి కలిపి పెట్టాను. మార్నింగ్ లేసే లోపల మంచిగా పొంగి బాగుందండి పిండి, చూస్తున్నారు కదా. ఇంకా పొద్దున్నే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కాస్త వంట సోడాని వేసాను. మొత్తం పిండిలో కలిసే వరకు గరిటెతో స్లోగా కలిపేసాను. మనము ఇక ఇడ్లీ పాత్రకి అంత దళ్ళకి అంటుకోకుండా ఉండే విధంగా కాస్త ఆయిల్ని అప్లై చేయాలండి ప్లేట్లకి. ఓవైపు 1 గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ వాటర్ని గ్యాస్ మీద పెట్టి మరిగించాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తము ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. మొత్తము ఈ విధంగా అన్ని ప్లేట్లలో నింపుకున్న తర్వాత ఈలోపు వాటర్ మనకు మంచిగా మరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము వేసి పెట్టుకున్న పాత్రను తీసుకుపోయి మరుగుతున్న వాటర్లో పెట్టాలి. అప్పుడు మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 5 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువసేపు పెట్టినా కూడా మనకు అది గట్టిగా అయిపోతాయండి. మనము 5 మినిట్స్ తర్వాత కొంచెం చెక్ చేస్తే మన వేలికి తగలకుండా ఉంటుంది. అప్పుడు మనము దించిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత తీయకుండా అట్లాగే ఉంచాలి. అప్పుడు మనకు చాలా స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు. చూడండి, చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు ఇడ్లీలోకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ మనం పల్లీలను వేయించేటప్పుడు ఎప్పుడైనా కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నేను పచ్చిమిరపకాయలు కూడా పల్లీలలోనే వేసి వేయించుతున్నాను. అవి అలాగే వేస్తే పచ్చివాసన వస్తాయి. పల్లీలు పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు మనం తీసుకున్న పుట్నాల పప్పుల్ని కూడా అందులోనే వేసి కాస్త ఫ్రై చేయాలండి, పచ్చివాసన రాకుండా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మంచిగా అందులో కాస్త ఉప్పు చింతపండు వేసి మనకు ఎంత జోరుగా కావాలి చట్నీ అనే దాన్ని బట్టి వాటర్ మనం యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఎక్కువ కల్లుప్పునే ప్రిపేర్ చేస్తానండి. కావలసినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పోపు కోసం నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆయిల్ కాస్త తక్కువగానే వేసుకుంటే మంచిదండి, ఎక్కువేం అవసరం లేదు. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఆయిల్ పోపు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనము చట్నీలో వేయాలి. ఎందుకంటే పుట్నాల పప్పులు వేసాం కాబట్టి అంతా గట్టిగా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్,